నాగబాబు వ్యాఖ్యలపై వర్మ ఎండమూరి కౌంటర్ అటాక్స్ కొనసాగుతున్నాయి. వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు వర్మ. అంతలా అరిచి చిరంజీవి ఫ్యాన్స్ డిజైన్ చేసిన పోస్టర్ అంటూ రౌడీ నంబర్ 150 అనే ఒక పోస్టర్ను విడుదల చేసి మరింత వేడి పెంచుతున్నారు. నాగబాబు బాణం సూటిగా గుచ్చుకోవడంతో వర్మ ట్విట్ల దాడితో ప్రతిదాడి కొనసాగిస్తున్నారు. మెగా బ్రదర్ ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్నారంటూ ఎండమూరి తాజా కౌంటర్ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మొదలైన తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారుతోంది. అప్పుడు అంతలా అరిచి ఇప్పుడింత సైలెంట్ గా ఎందుకున్నారంటూ నాగబాబుపై ట్విట్ల దాడి కొనసాగిస్తున్నారు వర్మ. తేలుపిల్ల కుట్టిందా లేక వానపాము కరిచిందా అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఖైదీ నెంబర్ 150 టైటిల్ ని పోలినట్లు రౌడీ నెంబర్ 150 అంటూ మరో సంచలన ట్వీట్ చేశారు వర్మ. తాజాగా రానా దగ్గుబాటు చేసిన ఒక ట్వీట్ కు వర్మ సమాధానమిచ్చారు. తనకు అత్యంత సన్నిహితుడైన రామ్ చరణ్ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా కొణిదల ప్రొడక్షన్ లో నిర్మాతగా మారినందుకు శుభాకాంక్షలని రానా ట్వీట్ చేశారు. అయితే ఇందుకు సమాధానంగా వర్మ తాను కూడా అదే కోరుకుంటున్నాను సార్ అంటూ మూవీ ట్రైలర్ ఫెంటాస్టిక్ గా ఉందని చెప్పారు వర్మ. మొత్తం మీద వివాదాన్ని రామ్ గోపాల్ వరకు కొనసాగిస్తున్నారు. చిరంజీవి కుటుంబంలో పవన్, చరణ్, సాయిధరం, వరుణ్, బన్నీ వీళ్ళందరికీ దేవుడు చాలా సానుకూల లక్షణాలు ఇచ్చాడు కానీ నాగబాబుకు మాత్రం బ్యాలెన్స్ ఇవ్వలేదని అందుకు మరో ట్వీట్ లో వర్మ మండిపడ్డాడు. ఇక ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా నాగబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్నారని అన్నారు. తనకు చిరంజీవికి లేని బాధ నాగబాబుకి ఎందుకని ప్రశ్నించారు ఎండమూరి. ఒకడు హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి బొంబాయి వెళ్ళిపోయి రకరకాల కూతలకు వస్తున్నాడు. వాడికి కుయ్యటం తప్ప పని రావట్లా. వాడు కూతలు ఆఫ్ చేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదో అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది, మాకు మంచిది. మొత్తం మీద నాగబాబుపై వర్మ ట్విట్టర్ల యుద్ధం ఇప్పట్లో ఆపేలా లేడు. ఈ పరిణామాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.